మళ్ళీ లాక్డౌన్ వస్తుందా? ఏం మాట్లాడుతున్నారా? 150 మంది ఉన్న షిప్లో వైరస్ వల్ల 3 చనిపోయారు, మిగతా వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు. షిప్ని ఏ దేశం వాళ్ళు కూడా పోర్ట్కి రానివ్వట్లేదు. ఆఫ్రికా దగ్గర అట్లాంటిక్ ఓషన్లో చిక్కుకుపోయారు. ఏం వైరస్ అది? యాంటా వైరస్. రోడెంట్ సలైవా, యూరిన్ నుండి వస్తుంది. జనరల్లీ ఇది ఎవరికి సోకదు, కానీ అందులోని ఒక వేరియంట్ యాండిస్ వైరస్ మనిషి నుండి మనిషికి వ్యాపిస్తుంది. అదే ఈ షిప్లో స్ప్రెడ్ అయింది. ఎక్కువ కేసెస్ అర్జెంటీనాలో ఉన్నాయి. ఈ షిప్ కూడా అక్కడి నుండే వచ్చింది. మళ్ళీ కోవిడ్-19 లాంటిదా? కోవిడ్ బ్యాట్ బెంగాలియన్ వెట్ మార్కెట్లో నుండి వచ్చింది. నీకు గుర్తుందా? 2020 జనవరిలో నువ్వు చెప్పిన న్యూస్ లాగే ఇటాలియన్ షిప్లో ప్రజలు చిక్కుకుపోయారు. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, కానీ ఒక ట్విస్ట్ ఉంది. ఒక అమ్మాయి షిప్లో నుండి ముందే దిగిపోయింది. సౌత్ అమెరికాలోని ఎయిర్పోర్ట్లో పడిపోయింది. తనకు యాంటా వైరస్ సోకింది. తను వేరే వాళ్ళకు కూడా వైరస్ సోకించింది. క్యాంటోగియన్ మూవీలో లాగా. ఇన్స్టాగ్రామ్లో ఒక బ్లాగర్ వీడియో వైరల్ అవుతుంది. వీడు భయపడట్లేడు, స్క్రిప్ట్ చదువుతూ భయాన్ని నటిస్తున్నాడు. ఈ వీడియోని న్యూస్, మీడియా, ఇంటర్నెట్లో వైరల్ చేస్తున్నారు. ఫియర్ క్యాంపెయినింగ్ అంటున్నావా? భయం నీకు రోగం రాకున్నా రోగం వచ్చిందని నమ్మేలా చేస్తుంది. సో ఏదొచ్చినా భయపడకుండా ఎదుర్కో. కానీ ఎవరు చేస్తున్నారు?